నమస్తే, మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు. అయితే ఈ రోజు మనం వచ్చేసి ఆమన్గల్ మండలం, ఆమన్గల్ విలేజ్, రంగారెడ్డి జిల్లా. అయితే ఇక్కడికి మనం చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి పాలకూర. అయితే వీళ్ళు ఎక్కువగా వచ్చేసి మనకి అన్ని రకాలైనటువంటి ఆకుకూరలు సాగు చేస్తారు. అయితే మనకు ఏ సీజన్ లో ఏ పంట, ఏ ఆకుకూరలు వేస్తుంటారు, అన్ని సీజన్ లో ఆకుకూరలు సాగు చేస్తూ ఉంటారా? మరి ఇప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఆకుకూరలు సాగు చేశారు, మరి ఇలా సాగు చేసి మరి ఎక్కడ తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతం మరి ఈ యొక్క ఆకుకూరలకు ఎట్లా డిమాండ్ ఉంది అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకుందాం. అయితే మన దగ్గర ఉన్నటువంటి మరి మహిళా రైతు గారు నిర్మల గారు, మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, నమస్తే అమ్మా. అంటే మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క ఆకుకూరలు సాగు చేస్తున్నారు? ఈ ఊరికి వచ్చినప్పటి నుండి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుంది. అంటే ఈ 20 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆకుకూరలు మీరు పండిస్తున్నారు? పాలకూర, కొయ్యకూర, కొత్తిమీర, గంగవాయల కూర, అన్నిగా భూమి మీద ఉన్న ఆకుకూరలు మొత్తం. ఓకే, అయితే ఈ ఆకుకూరలు మీరు అంటే వేసినప్పుడల్లా ఎంత భూమిలో వేస్తుంటారు? ఇక అన్ని కలిపిపోయాలంటే ఒక పావుకరం మళ్ళీ అన్ని పోసుకుంటాం. అంటే పావెకరం మడిలో అన్ని పోసుకుంటాం. ఇంత పోసుకుంటాం, అమ్ముతాం. అంటే ఎట్లా పోస్తారు? దున్తాం, ఎరువు వేస్తాం, మందులు తెస్తాం, మందులు కొడతాం. ఇక పురుగు తగ్గకుండా కంట్రోల్ చేసుకుని పొతం చేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ యొక్క పావెకరం మడి ఉంది కదా, ఈ పావెకరం మడిలో మీరు ఎన్నిసార్లు దున్నుకుంటారు దీన్ని? మళ్ళా మేమా ఈ కూరలు మంచిగా వస్తేనేమో అట్నే ఉంచుకుంటాము, మంచిగా వచ్చిన దాకా కట్టుకుంటాము. మళ్ళీ పురుగు ఏమైనా దక్కితే చేతికి రాకుంటే మళ్ళీ దుంతాం, మళ్ళీ ఏదన్నా వేసుకుంటాం. టమాటాలు, వంకాయను, బెండ చెట్లు, బీర చెట్లు వేసుకుంటాం, దోస చెట్లు. అంటే ఇప్పుడు మనకి వేసుకునే ముందు ఈ భూమిని ఎట్లా మరి పీకలు చేసుకురు కదా, అంటే వీటిని దున్నిన తర్వాత పీకలు చేస్తారా లేకపోతే ఎట్లా చేస్తారు? దున్నాక పీకలు కడతాం. అంటే ఎంతెంత దూరం పెట్టుకుంటారు? ఎట్లున్నాయి సార్ అట్లనే. అంటే మనకు ఎన్ని మీటర్లు ఉంటుండొచ్చు? 3 మీటర్లు ఉంటాయా, 4 మీటర్లు ఉంటాయి. ఒక ఇట్లా 15 ఫీట్లు ఉండొచ్చు, 15 ఇట్లా 10 ఉండొచ్చు. ఓకే, అయితే ఇట్లా మీరు వేసుకున్నప్పుడు అంటే ఈ భూమిలో మీరు రెడీ చేసుకునే ముందే ఏమన్నా ఎరువులు వేసుకుంటారా? వేసుకుంటాం, కూర ఎరువు తెచ్చి పోసుకుంటాం, ఇప్పుడు అలాంటి పిండి ఎరువు తెచ్చి పోసుకుంటాం. ఇక మందులు చేసుకుంటాం ఇక తర్వాత. అంటే ఇప్పుడు ఈ కోడెరువు గాని ఈ పెంట గాని అంటే మళ్ళీ ఈ యొక్క మొత్తం మడిలో వేస్తారా ఒకేసారి? ఒక మళ్ళీ 2 ట్రాక్టర్లు పడతాయి. చిన్న మళ్ళీ ఒక ట్రాక్టర్ పడితే అంటే ఒక ట్రాక్టర్ వస్తాం. ఇక మడిని బట్టి, పొలం బట్టి. ఎంత అవుతుంది ఒక ట్రాక్టర్ వేయడానికి? మళ్ళా ఒక ట్రాక్టర్ వేయనాక కూర అంటే 5-6 వేలు ఉంది. 5-6 వేలు అవుతుంది. ఎరువు అంటే 2-3 వేలు అవుతుంది. సరే, అయితే ఇప్పుడు మీరు ఒక 4-5 రకాల పేర్లు చెప్పారు ఆకుకూరలు. అయితే ఎప్పుడు ఈ 4-5 రకాలు ఖచ్చితంగా ఉంటాయా, లేకపోతే మనకు ఈ వానకాలం, ఎండాకాలం ఇట్లా మారుతుంటే చేంజ్ చేస్తారా? వానకాలం, ఎండాకాలం, వర్షాలకు వర్ష కూరలు రాకుంటే వర్షాలు నాటేసుకుంటాం. టమాటా, వంకాయ ఇట్లా వస్తే కాయగూరలు వస్తే కాయగూరలు పెట్టుకుంటాం. ఆకుకూరలు వస్తేనేమో ఆకుకూరలు పెట్టుకుంటాము, ఆకుకూరలు రాకుంటే కాయగూరలు పెట్టుకుంటాం. అంటే ఇవి మనకు సీజన్లలో కూడా ఒక్కోసారి రావు. వానలు కొడుతుంటే, వర్షాలు కొడుతుంటే నీరు తీసిలేక కూరలు రావు. ఇంకా కూరలు వచ్చే రావని టమాటాను, వంకాయనే పెట్టుకుంటాం. ఇక ఎండలు కొడుతుంటే ఇట్లా వాతావరణం చూసి ఆకుకూరలు పోసుకుంటాం. అంటే ఈ సంవత్సరం ఇప్పుడు అయితే ఎన్ని రకాలు వేసుకోరు? ఇప్పుడు పాలకూర వేసుకున్నాం, కొయ్యకూర, గంగవాయల కూర, కొత్తిమీర, వంకాయ చెట్లు, చిక్కుడు తోట, టమాటా. ఓకే, అయితే ఇక్కడ మనం ఇప్పుడు చూస్తుంది అయితే ఇది పాలకూర. ఎంత ఉంటది ఆ నుంచి ఇటు వరకు ఈ పాలకూర? ఈ పాలకూర ఉంటాయి, ఉంటుండొచ్చు ఒక గుంట, 2 గుంట. ఒక గుంట ఉండొచ్చా? ఒక గుంట భూమిలో మొత్తం పాలకూర ఉంది. అయితే ఇప్పుడు ఈ పాలకూర అనేది ఈ భూమి వరకు మీకు ఎన్ని గింజలు పట్టి ఉంటాయి? మాకు పడ్డాయి 1 కిలో, కిలోన్నర. కిలో. అయితే ఇప్పుడు ఈ విత్తనాలకి ఎంత అవుతుంది మళ్ళీ మీకు ఖర్చు? విత్తనాలక అయితే ఒక 1000 రూపాయలు ఖర్చు. 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. అయితే ఇప్పుడు ఈ మీరు ఒకసారి వేసుకున్న తర్వాత ఎన్ని రోజులు అవుతుంది అంటే మనం కోసుకోవడానికి? మంచిగా గ్యారంటీగా మంచిగా పొతం చేసుకుంటే 2-3 నెలల దాకా కోసుకోవచ్చు. కొయ్యకూర, పాలకూర 2 కోసి. మనకు ఎంత టైం పడుతుంది ఒకసారి రావడానికి? నెల మీద 10 రోజులు పడుతుంది. ఓకే, అంటే 45 రోజులు పడుతుంది మొదటి కోత రావడానికి.
ఈ 45 రోజులలో మళ్ళా ఇంకేమన్నా మనకు పైన పురుగులు గాని అట్లాంటివి ఆశించినప్పుడు వల్ల మీరు ఏం స్ప్రే చేస్తుంటారు? పురుగు కొట్ట మందు తెచ్చి కొడతాం. ఒక మందు తెచ్చి కొట్టి కలుపు రాకుండా కలుపు వీకిచ్చి మందు తెచ్చి ఈరియాల గొలకలు కలిపి ఇట్లా పురుగు ఏమైనా కంట్రోల్ అవుతుంది చల్లుతాం, నీళ్ళు వేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఏమైనా ఐడియా ఉన్నాయా మీకు? రెండో సల్పన ఇవి తెచ్చి కొడతాం. మోనో ఎండో సల్ఫన్ కొడుతుంటారు. పురుగు తగ్గొద్దు కంట్రోల్ కావాలని. అయితే ఒకసారి మనకు ఈ యొక్క ఆకు తినే పురుగు ఇట్లాంటి వచ్చింది అనుకోండి, మీరు కొట్టితే ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ మనకు మంచిగా అవడానికి? మంచిగా వారం 15 రోజులు అవుతుంది. మళ్ళీ కంట్రోల్ కావాలంటే పురుగు తగ్గితే మందులు కొట్టుకొని మందులు వేసుకొని కలుసుకొని మళ్ళీ కూరలు మనకు ఆకుకూరలు రావాలంటే 15 రోజులు అవుతుంది. మళ్ళీ 15 రోజులు పడుతుంది మంచిగా అవడానికి. మంచిగా తిరిగి మళ్ళీ కూర మన్నిండ రావాలంటే. అయితే ఇప్పుడు ఒక 45 రోజులు అయింది కాబట్టి మీరు ఇప్పుడు కోస్తున్నారు. అయితే మనకు చూస్తే ఏంటంటే మొత్తం అంతా ఒకేసారి అయినట్టుంది. మళ్ళీ అట్లా ఇప్పుడు మీకు ఆకు ముదరడం గానీ అట్లా ఏమైనా జరుగుతుందా? మళ్ళీ మాకేం జరగదు, మేము కంట్రోల్ చేసుకుంటాం. చేసుకుంటాము. సెకండ్ క్రాప్ కంట్రోల్ చేసుకుంటాము. రోజుకింత అమ్ముతూనే ఉంటాం, మేము ఖరాబ్ చేయం. ఇక కష్టపడేందుకు ఖరాబ్ చేయనికనా కష్టపడి ఇక రోజంత అమ్ముకుంటాం. ఓకే, అయితే మొదటి క్రాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ క్రాప్ అంటే మొదటి క్రాప్ లో మొత్తం మీకు ఈడు వరకు మామూలుగా ఎన్ని కట్టలు అయి ఉంటాయి? ఇక మాకు యాదుకుంటారు సార్, రోజు అంగడి పోతే కట్టలు తిన్నాను. సరే, ఒక అంగడికి మీరు వెళ్తారు కదా, పోయినప్పుడు ఎన్ని కట్టలు తీసుకుపోతారు? ఎన్ని కట్టలు కొండపోతాం? 500 కట్ట 600 కట్ట ఎట్లా శాతం అయితే అట్లా. అంటే ఒక 500-600 తీసుకుపోతారు. 500-600 కట్ట తీసుకుపోతాం, అమ్ముకొచ్చుకుంటాం. 1000 1500 2000 దాకా అమ్ముకొచ్చుకుంటాం. అంటే ఇప్పుడు ఇదంతా కట్టడము మళ్ళా ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? ఇక పెద్దగా అయితే కట్టనే ఉంటాము, ఇక చిన్నగా ఉంటే ఆపుతాము. అట్లా అంటలేను. అంటే మీరు ఏ టైంకి వస్తారు, ఎప్పుడు కట్ చేసుకుంటారు ఇదంతా? మేమా పొద్దుగాల 8, 7:30, 9 ఎట్లా 100 తీరితే అట్లా 12 గంటల దాకా 1 గంట దాకా కడతాము, అంగడికి వెళ్తాం. ఓకే, అంటే ఇప్పుడైతే ఎంత పోతున్నాయి కట్టలు మనకు? ఇవా 10కి 3 4 పోతున్నాయి. 10కి 3 4. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూసేందంటే పొద్దున్న నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు మీరు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ కి వెళ్తారా, ఇంకా ఎంత దూరం అయినా వెళ్తుంటారు? కన్నా వెళ్తాం, కాలకుర్తి కన్నా వెళ్తాం, తలకొండపల్లి కన్నా వెళ్తాం, ఆమనగల్ల కంట్రోల్ 3 అంగళ్ళు పోతాం. అంటే మీరే డైరెక్ట్ అమ్ముతారా? మేమే డైరెక్ట్ గా అమ్ముతాం. ఇక మందికి ఏమేస్తే సార్, మన కష్టం మనకే మిగిలాలి, మేమే కష్టపడతాం, మేమే అమ్ముకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు మొదటి కటింగ్ మీరు అయిపోయింది, రెండో కటింగ్ వచ్చింది. అంటే మొదటి కటింగ్ తర్వాత రెండో కటింగ్ రావడానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది మనకు? 16-15 రోజులలో మళ్ళీ కటింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మొదటి సెకండ్ కటింగ్ కు మళ్ళీ దీనికి ఏమన్నా ఎరువు అట్లాంటివి వేసుకోవాలా? ఎరువు ఏమి సార్, యూరియా చల్లుతాం, నీళ్లు పెడతాం, కలిపి పురుగు వరకుండా డిఏపి వేసి డిఏపి యూరియా కలిపి పురుగు తలకుండా కంట్రోల్ గా మందు కొడతాం, అంతే. ఎరువు ఏం చల్లు ఫస్ట్. సరే, ఈసారి ఇంకా మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఏమన్నా క్రాప్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇది లాస్ట్ మనం ఎంత పొద్దున చేసుకుంటే 4-5 కోతలు వస్తుంది పాలకూర. ఒక్కటే కోతకు 2వ కోత కోదు, మనం మొత్తం తీరుగా కష్టపడ్డ తీరుగా వస్తుంది. ఏ ఫోన్ అంటే అది అక్కడనే పోతుంది. ఇక సరే, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఒక 20 సంవత్సరాలుగా వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు పండిస్తారు. అంటే ఇవి పండించడం ద్వారా లేకపోతే మీకు వ్యవసాయం చేయడం ద్వారా అంటే ఎట్లా ఉంటది? ఈ ఆకుకూరలు మీకు బాగున్నాయి, ఇన్ని సంవత్సరాలు చేస్తారు కదా? మంచిగానే సార్, మంచిగా లేదే చేస్తామా, మంచిగా లేకుంటే ఎప్పుడే విడిచిపెడదాం. మాకు మంచిగా అనిపించేపట్టుకునే చేస్తాం. ఓకే, సరే. ఓకే, చూడండి, మరి నిర్మల గారు అయితే దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు పండిస్తున్నారు. అందులో మనకు పాలకూర, కొయ్యగూర, తోటకూర, వీటితో పాటు కూరగాయలు కూడా పండిస్తారు. టమాటా, మనకు తర్వాత చిక్కుడు, ఇట్లాంటి కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు 20 సంవత్సరాలుగా మాక్సిమం అయితే మనకు ఎక్కువగా ఈ సీజన్ లో ఆకుకూరలు ఖచ్చితంగా సాగు చేస్తారు. అదే మనకు వర్షాకాలం ఆ టైంలో అయితే కొంచెం మనకు సాగు అంత అనుకూలం ఉండదనేసి ఇప్పుడైతే ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ సాగు చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది అయితే ఇది పాలకూర. ఇది దాదాపు మనకు 1 కుంట 2 కుంటల విస్తీర్ణంలో ఉంది. మొదటి కోత కూడా కోసి అమ్మడం జరిగింది. ఇప్పుడైతే రెండో కోత కటింగ్ లో ఉంది. అంటే దాదాపు మేము 500-600 కట్టలు తీసుకెళ్తే మాకు ఒక 1000 నుంచి 1500 వరకు అట్లా వచ్చేటువంటి అవకాశం ఉందనేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇది వీడియో చివరి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయింది. మాట్లాడాలి.
ఇంతకుముందు కూడా తోటకూర కూడా నాతోటే మాట్లాడిపించుకుంది కొండల వైకాడ వాళ్ళు అక్కడే కురుకులాడుతున్నారు నీళ్ళు వాడుతున్నాయి అని ఇంకా